కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరులో రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. రైతులకు రాజముద్రతో కూడిన మా భూమి మా హక్కు నూతన పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసి నూతనంగా పాస్ పుస్తకాలను అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో జగన్ తన బొమ్మలను తన పథకాలను పాస్ పుస్తకాలపై వేసి ప్రజలను మభ్యపెట్టారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం పాస్ పుస్తకాలపై రైతులకు అవసరమైన అన్ని అంశాలను ముద్రించారని చెప్పారు. రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే పరిష్కారం చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. కొన్ని లక్షల మంది రైతులు ఉన్నారు. దీన్ని ఎలా చూస్తున్నా అమ్మో ఎన్ని ఇచ్చేస్తున్నాడుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక భ్రమలో పెట్టడానికి వేసినటువంటి బొమ్మ ఈ పేదలందరికీ ఇల్లు. వైఎస్ఆర్ రైతు భరోసా మాట్లాడుకున్నాం మనం. అలాగే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు? గతంలో బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషన్ అని 2 కార్పొరేషన్లు ఉండేవి. కాపు కార్పొరేషన్. ఈ 3 కార్పొరేషన్లోని ఉన్నటువంటి కొన్ని నిధులు కేటాయించడం, ఆ కార్పొరేషన్లకి ఆ నిధుల ద్వారా ఆ రోజు శాశ్వతంగా ఆర్థిక పరిపుష్టి కలగడానికి వివిధ పథకాలను ఇచ్చి దాన్ని లోన్లుగా ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతంత్రంగా జీవించడానికి అవకాశం కలిగేటటువంటి పథకాలు ఎన్నింటిలో తయారు చేసి గత ప్రభుత్వాలు ఇస్తే ఆ డబ్బంతా తీసుకొచ్చి గొప్పగా ఈ భరోసాకి ఇస్తాను అని చెప్పేసి అక్కడ ఎగదొప్పి ఇక్కడ తెచ్చి ఇక్కడ పంచిపెట్టినటువంటి పరిస్థితి. అది అర్రకొర. కొన్ని లక్షల మంది రైతులు ఉన్నారు. దీన్ని ఎలా చూస్తున్నా అమ్మో ఎన్ని ఇచ్చేస్తున్నాడుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక భ్రమలో పెట్టడానికి వేసినటువంటి బొమ్మ ఈ పేదలందరికీ ఇల్లు. వైఎస్ఆర్ రైతు భరోసా మాట్లాడుకున్నాం మనం. అలాగే వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు? గతంలో బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషన్ అని 2 కార్పొరేషన్లు ఉండేవి. కాపు కార్పొరేషన్. ఈ 3 కార్పొరేషన్లోని ఉన్నటువంటి కొన్ని నిధులు కేటాయించడం, ఆ కార్పొరేషన్లకి ఆ నిధుల ద్వారా ఆ రోజు శాశ్వతంగా ఆర్థిక పరిపుష్టి కలగడానికి వివిధ పథకాలను